కోనసీమ తిరుపతిగా బాసిల్లుతున్నటువంటి వాడపల్లి క్షేత్రంలో అనేక మంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. వారందరూ కూడా వారి ఆశలు నెరవేరుతాయని, వారి కోరికలు తీరుతాయని, ఒక రకంగా టికెట్ల రేట్లు పెంచినా కూడా మరి వారు మా యొక్క కార్యక్రమాలు అవుతాయని దేవుడి మీద విశ్వాసంతో టికెట్ రేటు పెంచినా కూడా ఆ డబ్బు కట్టి పాప వారంతా కూడా దర్శనం చేసుకుంటున్నారు. ఇది మా నియోజకవర్గానికి ఒక అదృష్టం. అటువంటి తరుణంలో మరి ఈ రోజున ఏదైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక వెబ్సైట్ ఉండి ఆ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో టికెట్లు తీసుకునేటువంటి వెసులుబాటు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేవస్థానాలకి ఉన్నాయి. కానీ అందులో ఉన్నటువంటి నిబంధనలు కూడా ఏమున్నాయంటే, ఏదైతే ఒక ఆన్లైన్లో ఒక టికెట్ ఇష్యూ చేస్తే మళ్ళీ దాని మీద ఇంకొక డూప్లికేట్ రాకుండా ఆ యొక్క సిస్టమ్ విధానాన్ని మరి పెట్టి నడుపుతున్నారు. కానీ మొన్న వాడపల్లి గ్రామంలో ఏదైతే వాడపల్లి క్షేత్రంలో ఏదైతే మరి ఈ టికెట్లో ఇచ్చేటువంటి కౌంటర్లు ఉన్నాయో అందులో ఉన్నటువంటి ఒక ఆయన సురేంద్ర అనేటువంటి పేరు రాశారు. మరి ఎఫ్ఐఆర్ కాపీలో సురేంద్ర పేరు ఏదో రాశారు, రిషేంద్ర అనేటువంటి ఒక వ్యక్తి మరి ఇక్కడ టికెట్లు డూప్లికేట్ చేశారని ఒక భక్తుడు అనుమానం వచ్చి దాన్ని పట్టుకెళ్ళి కంప్లైంట్ ఇస్తే దాని మీద విచారణ నామమాత్రంగా చేసి అందులో ఏదైతే ఇంకా అనుకున్నటువంటి అసలు పెద్ద చేపలు ఎవరైతే ఈ రిషేంద్ర చెప్పినటువంటి ఒక 4-5 పేర్లని నామమాత్రంగా పోలీస్ స్టేషన్కి 2-3 సార్లు తిప్పి కేవలం ఈరోజు ఒక్క అతని మీద మాత్రమే పెట్టి మిగిలిన వాళ్ళని వదిలిపెట్టేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. వాడపల్లి దేవస్థానంలో భక్తులు కట్టేటువంటి టికెట్లు సైతం ఇవాళ దోచేసేటువంటి స్కాము ఇవాళ వాడపల్లి క్షేత్రంలో చేస్తున్నారు ఈ కూటమి నాయకులు అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. మరి నేను అడుగుతున్నా, మేము కూడా సమయం ఇచ్చాం, రాజకీయించాలని ఉద్దేశం లేదు. అనేక అంశాలు మరి వాడపల్లి విషయంలో వస్తున్నా దేవుని యొక్క ప్రతిష్ట దిగజార్చకూడదు అనేటువంటి ఒకే ఒక్క నైతిక విలువతో అనేక విషయాల్ని మరి మేము ప్రెస్ ముందుకు రాకుండానే కొన్ని ఆపిన సందర్భాలు ఉన్నాయి. కానీ పవిత్రమైనటువంటి మా భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ వారు ఆన్లైన్లో చేస్తున్నటువంటి టికెట్ల సైతం ఈ రోజున ఎట్లా కూటమి ప్రభుత్వంలో మరి ఏదైతే డూప్లికేట్లు చేసి అమ్మేసేటువంటి దాన్ని కూడా ఈరోజు వారు పట్టించుకోకుండా దాన్ని విచారణ కేవలం ఒక ఎఫ్ఐఆర్ వేసామనేటువంటి మాట చెప్పి వారు తప్పించుకోవడాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. కేవలం ఇదే కాదు, మనం ఏదైతే ద్రాక్షారామం నుంచి మరి సిఫార్సు మీద వచ్చేటువంటి ఒక వ్యక్తి మరి ఇక్కడికి వచ్చి హుండీ డబ్బు మరి దోచేసిన సంగతి, హుండీ డబ్బు పట్టుకెళ్ళిపోయి మోటార్ సైకిల్ పెట్టుకున్నటువంటి విషయాన్ని మీ అందరూ చూశారు. మరి అలాగే ఇక్కడ ఆపితే అన్నవరం దేవస్థానంలో అక్కడ ఉన్నటువంటి పురోహితుడు 50 లక్షలు అక్కడ ఉన్నట్టు అవినీతి జరిగితే మరి దాని మీద కూడా ఏదో విచారణ చేస్తున్నామని చెప్పి ఏదో చెప్తున్నారు. ఇట్లా ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఆ ట్రాక్ రికార్డ్ ఉన్నటువంటి వాళ్ళు అందులో పెట్టుకుంటున్నారు. ఏదైతే మరి హుండీ లెక్కింపుల్లో కానీ లేదా ఉన్నటువంటి కౌంటర్ల టికెట్ల మీద కానీ ఎవరైతే నాయకులు ఉన్నారో వారు డ్రైవర్ల కొడుకుల్లో లేదా వారి బంధువుల్లో దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ముగ్గురిని పెట్టుకుని ఇవాళ వాళ్ళని పక్కకు తప్పించి కేవలం ఏదో ఒక వ్యక్తి మీద నామమాత్రంగా కేసులు ఏదో ఎఫ్ఐఆర్ వేసేటువంటి మాట చెప్పి ఈరోజు ఈ ప్రభుత్వం మరి వాడపల్లి దేవస్థానం టికెట్ల సొమ్మును కూడా అవినీతిమయం చేస్తుంది చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నా. అలాగే ఒక వ్యక్తి మరి విచారణలో జరిగితే మిగిలిన నలుగురిని తప్పించేసేటువంటి కార్యక్రమం, అలాగే డూప్లికేట్ స్కామ్లో ఎంతమంది ఉన్నారో బయట పెట్టి విచారణ చేయాలని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ 18 నెలల్లో ఎంతమందికి మరి అవుట్ సోర్సింగ్ పేరు మీద, సేవ పేరు మీద బయటకు వచ్చేటువంటి ఆడవాళ్ళని ట్రాప్ చేసేటువంటి విధంగా లేదా సేవ పేరు మీద వచ్చేటువంటి వారు కొంతమంది సేవకు వస్తూ ఉంటే వారి వంకన మరి కొంతమంది ఏమో సేవ మరి నిక్కచ్చిగా చేసేటువంటి వారు కొంతమంది అయితే, కొంతమంది ఈ రకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూటమి కార్యకర్తలు అందులో దూర్చి వారు పుట్టినే జీతాలు ఇచ్చే కార్యక్రమం కానీ లేదా కొన్ని ఆడవాళ్ళని అసభ్యంగా చేసేటువంటి కార్యక్రమాలు కానీ మరి నడుస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మేము మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అలాగే ఏదైతే మరి రెండో అంశం సంక్రాంతి సంబరాల కార్యక్రమం, మనం కార్యక్రమాలు చేసుకుంటాం. ముఖ్యంగా మరి ఏదైతే ఆత్రేయపురం ఉత్సవం పేరుతో మరి గతంలో ఇప్పుడు ఆ కార్యక్రమం చేశారు. గతంలో పడవల పోటీలు మరి మొట్టమొదటిగా ఆత్రేయపురం నుంచి ఆయన వాడు మొదలుపెట్టి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మరి కేవలం మేమైతే ఆ రోజున మరి చేసే సందర్భాలు ఉన్నాయి. సరే, అదే కార్యక్రమాన్ని మన సంస్కృతి సాంప్రదాయం వట్టుపడేటువంటి ఏ కార్యక్రమం అయినా
మేము పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. మరి ఇందులో ఉన్నటువంటి అధికారులు ఎవరు కూడా మరి నాకైతే తెలీదు, మీ పత్రికా విలేకరులకు ఎవరికైనా తెలుసా? ప్రభుత్వం ప్రోత్సహించింది దండిగా ఇచ్చింది అనేటువంటి మాట మాత్రం స్థానిక శాసనసభ్యుడిగా చెప్పారు. దండిగా అంటే ఎంత దండిగా ఇచ్చారు, మీరు ఎంత దండిగా ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర కలెక్షన్లు చేశారో కూడా మరి ప్రజలకు చెప్పాలి. ఇది నేను అడుగుతున్న క్వశ్చన్ కాదు, ప్రజలందరికీ కూడా మరి ప్రజల యొక్క డబ్బు ఖర్చు పెడుతున్నప్పుడు దాని వివరాలు చెప్పాలన్న బాధ్యత జిల్లా యంత్రాంగం మీద, అలా ఉన్నటువంటి అధికారుల మీద, నాయకుల మీద కూడా ఉంటుంది. ఈరోజు దాన్ని చెప్పకుండా దండిగా ఇచ్చారు, దండిగా చేశాను మాట చెప్పి మరి వెళ్ళడం సబబు కాదు. ఎంచేతంటే ఇవాళ నేను మనవి చేస్తూ ఉన్నా, ప్రభుత్వం దండిగా ఇచ్చాడు, చేయండి, తప్పలేదు. కానీ అదే వంక పెట్టి సంక్రాంతిలో దోపిడీని మేము ఖండిస్తూ ఉన్నాం. ఏంటంటే దోపిడీ, ఈరోజు కొత్తపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని హాస్పిటల్, అన్ని మెడికల్ ల్యాబ్లు, అలాగే అన్ని వ్యాపార సంస్థలు, ఇట్లా ప్రతి ఒక్కరి దగ్గర కూడా మరి సంక్రాంతి పేరు చెప్పి ఎప్పటి మొప్పటిగా దండిగా దోచుకున్నారు. దీని లెక్కలయ్యి కనీసం మీరు చెప్పాలన్న బాధ్యత లేదని అడుగుతున్నారు. రెండోది ప్రోటోకాల్. ప్రభుత్వ కార్యక్రమం జరిగినప్పుడు ప్రోటోకాల్ ఉండాలి. ఈరోజు ఒక ఎండిఓ గారు మరి వారి కుటుంబ సభ్యులు, శాసనసభ్యులు వారి కుటుంబ సభ్యులు ఫోటోలు పట్టుకుని గెంతుతున్నారు. నేను తప్పులేదు, వారికి ఇష్టమైతే ఇంటికి వెళ్తే అంట్లు తవ్వచ్చు, తప్పులేదు, చేయొచ్చు, నాకు ఇష్టమైతే. కానీ ప్రభుత్వ కార్యక్రమం అయినప్పుడు మరి ఆ మండలంలోనే మరి నీ పైన ఉన్నటువంటి ఎంపీపీ గారు ఒక దళిత మహిళ మరి అక్కడ ఎంపీపీగా ఉన్నారు, వారి ఫోటో అయ్యేది. అలాగే అక్కడ జడ్పీటీసీ గారు ఉన్నారు, ఓసీ న్యూస్లో మరి ఎవరైతే మరి ఆయన యొక్క ఫోటో అయ్యేది. మరి అలాగే మరి మా పార్టీ వాళ్ళని పక్కన పెడితే మరి మీ పార్టీలో ఉన్నటువంటి రెడ్డి సుబ్రహ్మణ్యం గారి భార్య మరి ఆవిడ కూడా ఎక్స్ ఎంపీపీగా చేశారు, ప్రస్తుతం ఆవిడ కూడా ప్రోటోకాల్లో ఉన్నారు. మీ ప్రోటోకాల్ ఏదని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం. కనీసం ఒక సర్పంచ్ని కానీ ఎంపీటీసీని కానీ ఎవరిని గౌరవించకుండా మీ కుటుంబ కార్యక్రమంగా మీరు చేసుకోండి, తప్పులేదు. కానీ ఆ పేరుతో మీరు ప్రభుత్వ సొమ్ము దోపిడీ చేస్తామంటే వాటి లెక్కలు తీస్తాం బయటికి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నా, తప్పులేదు. ఇప్పటికన్నా ఎంత ఎవరిచ్చారో వాళ్ళ బ్యానర్ ఫోటో పెడితే ప్రజలు చూస్తారు. ఈ యొక్క నాకే తెలిసి ఒక ఆయన 5 లక్షలు ఇచ్చారు వ్యాపారులు, అలాగే కొన్ని ఫ్యాక్టరీలు వాళ్ళందరి దగ్గర తీసుకున్నారు. ఏమి ఇచ్చారో చెప్పండి, బహిర్గతంగా చెప్పకుండా దాచుకోవాల్సిన పనే ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. అలాగే మరి ఏదైతే ఆవు చేలో మెత్తే దూడ గొట్టలు మెత్తుందని చంద్రబాబు నాయుడు గారేమో సంక్రాంతికి మరి ఏదైతే మందు రేట్లు మరి ఆ మధ్య పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు, మద్యపాన ప్రియులు పట్టుకొట్టే జగన్ అన్నారు. మరి ఇవాళ నువ్వు మద్దతు ఇస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు పండగ పూట 10 రూపాయలు పెంచేసి మరి ఆయన మద్యపాన ప్రియులు పొట్ట కొడితే మీరేం చేస్తున్నారు సనాతనవాది గారు అని అడుగుతున్నాం. రెండోది మరి అలాగే ఏదైతే వారు అక్కడ పెంచితే ఇక్కడ బండారు ట్యాక్స్ పేరుతో ఇవాళ ఏదైతే లిక్కర్ షాపుల్లో మరి 60 రూపాయలు పెంచి ఎప్పుడు చూడని రేట్లు ఇవాళ ఈ పండక్కి చక్కగా మరి బండారు సత్యేంద్రరావు గారు వారి లిక్కర్ వ్యాపారాన్ని 4 ఇంతలు పెంచుకుని చక్కగా మరి ఈ పండగని మరి ఆయన మరి కాసులు వెనకేసుకోవడంలో చక్కగా ఆయన ప్రజలు చూపించారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మరి ఇప్పటికన్నా రేట్లు తగ్గిస్తారా? మళ్ళీ అదే పండుగ 60 రూపాయలు మరి బెల్ట్ షాపుల పేరుతో మీరు కలెక్షన్ ఇంకా చేస్తారా అని కూడా ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు స్థానికంగా ఉన్నటువంటి వారు ఎంతో మంది బయట ఉన్నటువంటి వారు మరి ఇవాళ తెలంగాణ నుంచి సుమారు 6,400 బస్సులు అటు నుంచి వచ్చేవి పెడితే ఆంధ్ర రాష్ట్రం నుంచి కనీసం 200 బస్సులు పెట్టడానికి కూడా మీరు ఇబ్బంది పడుతూ ఇవాళ పరోక్షంగా ఉన్నటువంటి ఎవరైతే ప్రైవేట్ వారికి ఒత్తాసు పలుకుతూ ఇవాళ ఒక సామాన్యుడు హైదరాబాద్ నుంచి రావాలంటే భర్తకి 4,000, భార్యకి 4,000, వాళ్ళ యొక్క పిల్లలిద్దరికి చెరుకో 3,000, సుమారు 14,000 ఖర్చు పెట్టి ఇవాళ సంక్రాంతికి వచ్చేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో దాపరించింది. మీ వ్యవస్థ ఏమైపోయింది? దీన్ని కట్టడి చేసి సామాన్యులు కూడా సంక్రాంతి అనే విధంగా చేయడంలో మీరు విఫలమైన మాట వాస్తవం కాదా అని ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఈ సందర్భంగా అడుగుతూ ఏదైతే మరి మేము చెప్పినటువంటి సొమ్ముకు కూడా భద్రత లేకుండా చేస్తున్నారు ఈ కూటమి నాయకులు అని చెప్పి సందర్భంగా నేను అడుగుతున్నాను. ఇవన్నీ నేను అడుగుతున్నాయి కాదు, మరి నేను మాట్లాడితే రాజకీయం అంటారు. మరి అంటే వాడపల్లి దేవస్థానంలో భక్తులు తీసుకుంటున్న టికెట్లు డబ్బు హాంఫట్ అయ్యింది అని ఈ హాంఫట్ చేసినటువంటి నాయకుల యొక్క బెనామీలు ఎవరైతే రిషేంద్రన్ ఒక వ్యక్తి ఉన్నాడో అతనితో పాటు ఉన్నటువంటి మిగిలినటువంటి 3-4 వ్యక్తులు ఎవరైతే 2-3 రోజులు మీరు విచారణ పిలిచి మళ్ళీ నాయకుల యొక్క ఒత్తిడి మీద వదిలిపెట్టేసినటువంటి వాళ్ళు ఎంత దోచారు, ఎంత ఎవరికి ఇచ్చారు, ఈ సొమ్ము
ఈ రకంగా చేస్తున్నటువంటి వాళ్ళ మీద మీరు డిపార్ట్మెంట్ పరంగా మరి 4 రోజులు సమయం ఇచ్చాం. ఏమి చర్యలు తీసుకున్నారని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. ఒక ఎఫ్ఐఆర్ కాపీ వేసి అక్కడతో అయిపోయిందని చేతులు దురుపుకోవడం ఎంతవరకు సబబు అని అడుగుతున్నాం. మరి అదే కాదు, ఇంకా కొన్ని ఏదైతే ఉన్నాయో పూర్తిగా తెలుగుదేశం పార్టీ నాయకులకి, కూటమి నాయకులకి వాడపల్లి దేవస్థానం ఒక పునరావాస కేంద్రంగా మార్చేశారని ఈ సందర్భంగానే మనం చేస్తూ ఉన్నాం. మేమున్నప్పుడు దేవుడి డబ్బు పాడు చేయకూడదనే ఉద్దేశంతో చాలా పొదుపుగా నడిపిన పరిస్థితి. ఇవాళ గడిచినటువంటి ఈ 12 నెలల్లో, ఈ 18 నెలల్లో ఎంతమందిని మీరు కొత్తగా అందులో దొంగల్ని ప్రవేశపెట్టారని అడుగుతున్నాం కూటమి నాయకుల్ని. మీకు దానికి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి అక్కడ పని చేయకపోయినా ఇవాళ ఎంతమంది జీతాలు తీసుకునే కార్యక్రమం చేస్తున్నారో చెప్పాలని కోరుతున్నాం. అలాగే ఎవరైతే ఇవాళ ఎటువంటి రికగ్నిషన్ లేకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల, కూటమి కార్యకర్తలుగా ఉన్నవారు ఇవాళ దేవస్థానంలో ఉండి అక్కడ మరి బయట నుంచి వచ్చేటువంటి వారి దగ్గర మరి ప్యాకేజీలు 20,000, 15,000 అని చెప్పి మరి దర్శనాలు ఉచితంగా చేయించేసి మరి వారి దగ్గర ప్యాకేజీలు తీసుకుని ఈ మధ్య కాలంలోనే ఒక 3 ఎకరాల భూమి కొన్నాడు ఒక ఆయన, బిల్డింగ్ కట్టాడు. తప్పులేదు, కష్టపడేదో చేసుకుంటే తప్పు కాదు. కానీ దేవుడి డబ్బు ఈ రకంగా అవినీతి చేసి మీ యొక్క కూటమిలో ఉన్నటువంటి మీ యొక్క కార్యకర్తలకు ఒక పునరావాస కేంద్రంగా ఇవాళ వాడపల్లిని మార్చడానికి మీకు సిగ్గు లేదని చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మేవడిన విషయాలు కాదు, మరి మీ పేపర్లో వచ్చిన అంశాల మీద విచారణ ఇప్పటివరకు ఎందుకు చేపట్టలేదని అడుగుతున్నాం. దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు ఈ రోజున విచారణ అనేటువంటిది లేకుండా మీరు ఎట్లా దాన్ని మోస్తారని అడుగుతున్నాం. అలాగే మొన్న పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా వచ్చి విషయం తెలిసిన వెంటనే వారు అక్కడ ఉండి ఆ యొక్క టికెట్లు పంపించే కార్యక్రమం చేస్తే అక్కడ సుమారు 10-15 లక్షలు వ్యత్యాసం వచ్చిందని ఇవాళ వ్యత్యాసాలు వస్తున్నాయని చెప్పి ఇవాళ ప్రజలందరికీ చెప్తున్నారు. అలాగే గతంలో వాడపల్లి దేవస్థానంలో మధ్యాహ్నానికి ఏ టికెట్లు ఎన్ని అమ్ముడుపోయాయి, ఎంత డబ్బు వచ్చింది అనేటువంటిది ప్రతి 4 గంటలకు ఒకసారి మరి గతంలో చెప్పేవారు. మరి ఈ రోజు అటువంటిది ఏమీ లేకుండా ఏదో ఒకసారి 24 గంటలు వారు అన్ని చక్కబెట్టుకున్న తర్వాత అప్పుడు మరి దీని మీద ఇంత వచ్చిందని చెప్పి వారు మేమ్యామ్యాలకు ఇచ్చేసిన తర్వాత ఉన్నటువంటి నాయకులకి వీళ్ళకి అన్ని ప్యాకెట్లు పంపేసిన తర్వాత అప్పుడు ఇంత వచ్చిందని చెప్పి 24 గంటల తర్వాత చెప్పడం ఎంతవరకు సమంజసం అని చెప్పి అడుగుతున్నాం. ఆ రోజున 60 లక్షలు వచ్చారు. మరి ఈ రోజున భక్తులు 3 పెరిగిన అదే డబ్బు రావడంలో మరి ఎక్కడ మరి తప్పు జరుగుతుందో వెలికి తీసేటువంటి కార్యక్రమం మరి సనాతనవాదులు అని చెప్తున్నటువంటి ఈ కూటమి నాయకులు బయట పెట్టాలని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. మరి అలాగే అవినీతి వెనుకున్న దొంగల్ని బయటకు ఎప్పుడు తీస్తారని అడుగుతున్నాం. 4-5 మీద విచారణ చేసి ఇది ఒక పెద్ద స్కామ్, ప్రతి నెల సుమారు 15-20 లక్షలు మరి టికెట్ల మీదే స్కామ్ చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాబట్టి దీని మీద మరి ప్రభుత్వం తక్షణ స్పందించి విచారణ కమిటీని వేసి నిజానిజాలు నిగ్గు తేల్చాలని చెప్పి ఈ సందర్భంగానే మనం చేస్తూ ఉన్నాం. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారి మీద ఏమో వీళ్ళేమో వాళ్ళ మీద గెంటుకుంటూ అక్కడ నేను చెప్తా ఉన్నా, కొంతమంది రికమెండేషన్ చేయడం తప్పు కాదు, ప్రోటోకాల్ పంపించడం తప్పు కాదు. కానీ టికెట్లు లేకుండా కనీసం 200 రూపాయల ఎక్కడైనా తీసుకుని మరి వారిని పంపించే కార్యక్రమం చేయాలి. కానీ ఇట్లా తెలుగుదేశం పార్టీ ఎవరైతే కూటమి కార్యకర్తలు ఒక పునరావాస కేంద్రంగా వాడపల్లి తయారు చేసేటువంటి విధంగా చేస్తున్నటువంటి దాన్ని మేము ఖండిస్తూ దీని మీద సమాధానం చెప్పాలి. ఇది నేను వ్యక్తిగతంగా అడుగుతున్నటువంటి మాటలు కాదు. ప్రతిపక్షంగా కొన్ని కార్యక్రమాలు ప్రభుత్వం నుంచి చేస్తే వాటికి తప్పనిసరిగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధుల మీద ఉంటుంది. కాబట్టి మళ్ళీ రేపొద్దున మీ చెంచాలు నెట్టి మేము అలా చేసాం, మీరు అలా చేసామని మాట అవసరం లేదు. మీరు ఏదైనా మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. నేను అడిగిన ప్రతి మాట ఇవాళ సామాన్యులు ప్రజలకి ఎంత వచ్చింది, ఎంత ప్రభుత్వం ఇచ్చింది, మీరెంత దండుకున్నారు, మీరెంత వ్యాపార సంస్థల నుంచి ఉన్నటువంటి ఇతర సంస్థల నుంచి మీరు మామూలు రూపేణ ఈ సంక్రాంతి పేరు చెప్పి దండుకున్నారో వాస్తవాలు బయటికి చెప్పాలని బాధ్యత మీ మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ విచారణ మీరు ఆదేశించకపోతే తప్పనిసరిగా పరిణామాలు మరి ఇబ్బందిగా ఉంటాయి. తప్పనిసరిగా మేము కూడా దానికి ఏ రకంగా ముందు ప్రొసీడ్ అవ్వాలో తప్పనిసరిగా ముందు ప్రొసీడ్ అయ్యే కార్యక్రమం కూడా చేస్తాం తప్ప వాడపల్లి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్ట దిగజార్చే కార్యక్రమాలు కానీ లేదా వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మీరు ఎప్పటికప్పుడుగా మీరు ఖర్చులు పెట్టే కార్యక్రమాలు ఏదైతే మరి నేను అడుగుతున్నా ఆ కొన్నటువంటి చైర్మన్ గారు రూమ్ డెకరేషన్ కి 7 లక్షలు ఖర్చు పెట్టారని చెప్తున్నారు. అక్కడ వచ్చేటువంటి భక్తులకి కనీసం ఒక రోజు ఉండడానికి మీరు ఒక రూమ్ కూడా కట్టలేరు. అప్పుడు మేము ఇచ్చినటువంటి మేము ఖాళీ చేయించిన చెరువు, మేము శాంక్షన్ ఇచ్చినటువంటి చెరువు, అలాగే మేము ఆ రోజు మరి తీసుకొచ్చినటువంటి అన్నదాన సత్రాలు అవే తప్ప మీరు
ఇవాళ అక్కడ వచ్చేటువంటి భక్తులు ఒక రోజు నివాసం ఉండడానికి కూడా ఒక కార్యక్రమం చేయలేకపోయారు. మరి నేను అడుగుతున్నా, మరి చైర్మన్ గారి రూమ్కి 7 లక్షలు అది ప్రభుత్వం ఉన్నటువంటి వెంకటేశ్వర డబ్బా లేదా ఆయన దాని కూడా కనుక ఆయన సొమ్ము అనేటువంటిది కూడా వివరణ ఇవ్వాలి. కేవలం వాడపల్లి దేవస్థానాన్ని హంగులు ఆర్భటాలకి వారి సొంత ఖర్చులకి వారి యొక్క ఇది పెంచుకోవడానికి ఈ రకంగా ఉన్నటువంటి డబ్బును దుబారా చేస్తూ వారి కార్యకర్తల డబ్బు పంచేటువంటి కార్యక్రమం, మరి అక్కడ ఉండకపోయినా వారి పేర్లు రాసి పంచే కార్యక్రమం. ఈ 18 నెలల్లో ఎంతమందిని మీరు కొత్తగా జాయిన్ చేశారు? అందులో సేవ చేతని చాలా మంది ఉన్నారు, కాదంటలేదు, ఎవరు మనోభావాలు దెబ్బతీయడం నా ఉద్దేశం కాదు. కానీ తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు ఈ యొక్క సేవ పేరుతో లేదా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ పేరుతో కొంతమంది దొంగల్ని ప్రవేశపెట్టి ఆ దొంగల ద్వారా ఇవాళ ఉన్నటువంటి డబ్బును దోచేసే కార్యక్రమం చేస్తున్నారు. ఒకవైపున ఉన్నటువంటి దేవాలయాలు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మన నియోజకవర్గంలోనే దేవస్థానాలు కట్టాం. ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానాల యొక్క నమూనాలు మరి సాక్షాత్ అమరావతిలోనే మరి జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు, అలాగే ఇతర దేశాల్లో కట్టారు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒక్క దేవస్థానం కట్టింది లేదు, ఒక్క కార్యక్రమం ఈయన చేసింది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు తెచ్చినటువంటి భోగాపురం ఓపెనింగ్ అయితే ఈయన ఫోటో తీసుకుంటాడు, లేదా ఆయన టైంలో వచ్చినటువంటి కాకినాడ అమ్మోనియా ఫ్యాక్టరీ ఏదైతే ఉందో గ్రీన్ అమ్మోనియా దానికి వెళ్ళి ముందు ఫోటోలు తీసుకుంటాడు తప్ప చంద్రబాబు నాయుడు గారు ఈ 18 నెలల్లో చేసింది ఏమీ లేదు. కేవలం డబ్బులు వెనకేసుకోవడం, దొందు కింద అక్కడ ఇక్కడ బండారు సత్యేంద్రరావు గారు అయితే అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ఎజ్జలో గజ దొంగల మాదిరిగా ఇవాళ రాష్ట్రాన్ని దోచి తింటున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎప్పటికైనా ఈ యొక్క దేవస్థానం మీద మీరు ఇమీడియట్ గా విచారణ చేసి నిగ్గు తేల్చాలి. ఈ టికెట్ల స్కామ్ లో ఉన్నటువంటి పెద్ద నాయకులు వారి తాలూకు వాళ్ళు ఎవరున్నారనేటువంటి దాన్ని విచారణ చేసి ప్రజలకి బహిర్గతం చేయాలా. వాడపల్లి భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీస్తామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి వెనుక కూర్చోదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.